ఇప్పుడే ఒక సిరీస్ చూశాను. జస్ట్ ఒక పోస్ట్ చూసి సిరీస్ చూడడం స్టార్ట్ చేశా అండ్ ఐ లవ్డ్ ఇట్. చాలా డేస్‌కి ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ సీరీస్ కోసం వెయిట్ చేస్తుంటే కరెక్ట్ టైంకి దొరికింది. అండ్ సో వితౌట్ ఎనీ డిలే వీడియోలోకెళ్ళిపోదాం. స్టోరీ లైన్ సింపుల్‌గా చెప్పేస్తా. ఒక విలేజ్ జాతర టైంలో మెర్సీ అనే చిన్న పాప మిస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ పాప ఎలా మిస్ అయింది? అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా సిరీస్ గురించి మాట్లాడేసుకుంటే సిరీస్ స్టార్టింగ్ ఒక మంచి ఎమోషనల్ టేల్‌తో స్టార్ట్ అయ్యి ఎపిసోడ్ 1 ఎండ్ వచ్చేసరికి ప్రాపర్ ట్విస్ట్‌తో ఎండ్ అవుతుంది. ఇంక అక్కడ నుండి సిరీస్ వెరీ గ్రిప్పింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తుంది. మెయిన్‌గా మాట్లాడుగా వస్తుంది రైటింగ్ గురించి. జస్ట్ మిస్సింగ్ కేస్‌తో స్టార్ట్ చేసి చాలా ఎమోషన్ టచ్ చేస్తూ వెళ్ళాడు. అండ్ డ్రామా ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంక ట్విస్ట్ అండ్ టర్న్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్‌గా 3 ఆర్ 4 ట్విస్ట్స్ ఉంటాయి. అవి పర్ఫెక్ట్ టైమ్‌లో ల్యాండ్ చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్‌కి స్టోరీలో ఇంపార్టెన్స్ ఇచ్చారు. సస్పెన్స్ అండ్ ఎమోషన్‌ని పర్ఫెక్ట్ వేలో బ్యాలెన్స్ చేశారు. అండ్ కొన్ని డైలాగ్స్ అయితే వెరీ రిలేటబుల్ అండ్ వెరీ కనెక్టెడ్. బీజీఎం చాలా బాగుంది. ఇంక సినిమాటోగ్రఫీ ఈస్ డీసెంట్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాట్లాడేసుకుంటే మెయిన్‌లీ పశుపతి టూ నేచురల్ అండ్ టూ రియలిస్టిక్ వేలో భాస్కర్ అనే క్యారెక్టర్‌లో జీవించేశారు. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ డన్ ఏ గుడ్ జాబ్. అండ్ నెగెటివ్స్ మాట్లాడేసుకుంటే సిరీస్ చాలా వరకు పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి. మెయిన్‌లీ ఇనిషియల్ పోర్షన్స్‌లో అండ్ చాలా వరకు సీన్స్ సెట్ చేసిన ఫీల్ వస్తుంది. అండ్ అక్కడక్కడ కొంచెం ఆర్టిఫిషియల్ ఫీల్ తీసుకొచ్చారు. ఓవరాల్‌గా ఇట్స్ ఎ వర్త్ వాచ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. తెలుగులో అవైలబుల్ ఉంది. అండ్ సోనీ లీవ్‌లో ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ మ్యాక్స్. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. సీరీస్ నేమ్ వచ్చేసి 'కుట్రం పురిందవన్'. ఇది తమిళ్ వెబ్ సీరీస్ అనమాట. సో, తెలుగు డబ్ ఉంది. తెలుగు డబ్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సో, డోంట్ మిస్ ఇట్. ఈ వీకెండ్ ఒక మంచి థ్రిల్లర్ కోసం చూస్తుంటే ఈ థ్రిల్లర్ చూసేసేయండి. అండ్ ఇలాంటి వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ విచిత్ర కథలు. సినిమా చూస్తుండండి. ఎంజాయ్ చేస్తుండండి. హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.